హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ బ్లాగ్స్. ఈరోజు మన ట్రియో వెహికల్కి వచ్చేసరికి 60,000 కిలోమీటర్ల సర్వీస్కి అయితే వెళ్ళొచ్చాను. ఈ సర్వీస్లో మన వెహికల్కి వాళ్ళు ఏం వర్క్ చేశారనే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ 60,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మన బండి మైలేజ్ ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాము. అంతకంటే ముందుగా 50,000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు అయితే నేను దీని గురించి వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా ఇప్పుడు మనకి ఏదైతే ఈ హౌసింగ్ ఆయిల్ ఉందో దీన్ని అయితే చేంజ్ చేస్తా ఉన్నారనమాట. అదే విధంగా పోయిన సర్వీస్‌లో కూడా ఓన్లీ ఆయిల్ చేంజింగ్ మాత్రమే జరిగింది. నేను వీడియో అయితే దాని గురించి అయితే తీయలేదు. ఈరోజు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మన వెహికల్‌కి. అవన్నీ ఈ 60,000 కిలోమీటర్ల సర్వీస్‌లో అయితే నేను క్లియర్ అయితే చేయించాను. అవి ఏమేమి చేంజ్ చేశారనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ 60,000 కిలోమీటర్లకు వచ్చేసరికి మొత్తం రూ. 1,310 అయితే ఛార్జ్ చేశారు. అయితే ఈ 60,000 కిలోమీటర్ల సర్వీస్‌లో వచ్చేసరికి ఆయిల్ చేంజింగ్ అండ్ ఇంకా బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ అయితే చేయించాను. హ్యాండిల్ అయితే కొంచెం మన ట్రియో వెహికల్‌కి తెలిసిందే కదా! షేక్ అయితే వస్తా ఉంటది. అంటే ఓవర్ ఏదైనా వెయిట్ పడినప్పుడు ముందు పక్క ఎవరైనా మన పక్కన ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు అయితే వెయిట్ ఎక్కువ పడడం వల్ల హ్యాండిల్ షేక్ అవుతా ఉంటది. అంటే సింగిల్ హ్యాండ్‌తో తోలేటప్పుడు దానికైతే చెక్ నట్ అనేది లూజ్ అవుతా ఉంటది. మన ట్రియో వెహికల్‌కి అది అంతా కామన్ అనమాట. అయితే దాన్ని కూడా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేపిచ్చాను ఈ సర్వీస్‌లో. ఇక రేంజ్ విషయానికొస్తే ఇప్పటి వరకు 60,000 కిలోమీటర్లు తిరిగిన దాంట్లో రేంజ్ అయితే ఎక్కడైతే తగ్గలేదు. అంతే 100 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువగా వెయిట్ లేకుండా ఎక్కువ ఎంప్టీ వెహికల్ తిరిగినప్పుడు అట్లాంటి టైంలో అయితే 110 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది. మైలేజ్ విషయంలో ఎక్కడ అయితే ఇప్పటివరకు ఈ తిరిగిన 60,000 కిలోమీటర్లు డ్రాప్ అయితే అవ్వలేదనమాట. చాలా మందికి చార్జర్‌లు అట్లాంటివైతే ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది వెహికల్ తీసుకొని. అంటే ఒక 23 నెలలైతే అవుతుంది వెహికల్ తీసుకొని. ఇప్పటి వరకు వెహికల్‌తో వచ్చిన చార్జర్‌ని అయితే వాడుతున్నాను. ఇంతవరకి చార్జర్ కంప్లెయింట్ రావడం గాని అట్లాంటివైతే ఏమి లేవు. అది ఎందుకు అట్లా అంటే ఇప్పుడు మనం ఇంట్లో ప్రాపర్‌గా ఎర్త్ అవి కరెక్ట్‌గా తీసుకున్నామనుకోండి, ఇట్లాంటి చార్జర్ ఫెయిల్డ్ అవ్వటాలు ఇట్లాంటివైతే జరగవనమాట. ఈ ట్రియో వెహికల్స్ వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకి ఇంట్లో మనకి చార్జర్‌కి ప్లగ్ పాయింట్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రాపర్‌గా అయితే తీసుకోండి. చాలామందివైతే చార్జర్‌లు ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. చార్జర్ ఏంటంటే ఎక్కువగా ఒక 25,000 నుంచి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా ఒక చార్జర్ అయితే వచ్చింది. అంతకుముందు అమర్ రాజా చార్జర్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడొచ్చేసరికి అమర్ రాజా కాకుండా మిండా కంపెనీ వాళ్ళ చార్జర్ అయితే ఇస్తున్నారు. అది 30,000 చిల్లర ఎంతో ఉంది. అంతకుముందు అమర్ రాజా చార్జర్ వచ్చేసరికి 25,000 అయితే ఉండేది. అయితే అమర్ రాజా చార్జర్ కనుక మనం తీసుకున్నట్లయితే అది 1 ఇయర్ వారంటీ మాత్రమే ఇచ్చేవాళ్ళు. వెహికల్‌తో తీసుకున్న అప్పుడు 1 ఇయర్ వారంటీ మాత్రమే వస్తా ఉండేది. ఈ మధ్య కాలంలో అయితే 3 ఇయర్స్ వారంటీ అయితే చేశారు. దాన్ని గూడా అంటే వెహికల్‌తో పాటు మనకు ఏదైతే చార్జర్ ఇస్తారో అప్పుడు మాత్రమే. లేదు మనకేదైనా చార్జర్ ఫెయిల్డ్ అయిందని మధ్యలో గనుక మనం చార్జర్ తీసుకున్నామనుకోండి దానికి 1 ఇయర్ మాత్రమే అయితే ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఈ మిండా చార్జర్ ఏదైతే ఉందో ఇప్పుడు మన వెహికల్‌తో పాటు తీసుకున్నా సరే లేదంటే మధ్యలో మనం ఏదైనా చార్జర్ ఫెయిల్డ్ అయ్యి మనం తీసుకున్నా సరే ఇప్పుడు 3 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇంకా దీనికి రిపేర్ సెక్షన్ లేకుండా ఏదైనా కంప్లెయింట్ వచ్చినప్పుడు పీస్ టు పీస్ అయితే చేంజ్ చేస్తున్నారనమాట. మనకి రిపేర్ సెక్షన్ అనేదైతే ఉండదు ఈ చార్జర్‌కి. అంటే ప్రస్తుతానికి అయితే కంపెనీ వాళ్ళ దగ్గరే ఈ రిపేర్ సెక్షన్ అనేది లేదు. ఇంకా ఇంతకుముందు మా ఈ పవర్ సప్లై అనేది ఏ విధంగా తీసుకోవాలి? ఎర్త్ ఏ విధంగా ప్రాపర్‌గా మనం చెక్ చేసుకునే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. మీరు గనుక ఆ వీడియో చూడకపోతే నేను కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు అక్కడికి వెళ్లి అయితే చూడండి. ఇక వెహికల్ విషయానికొస్తే ఇంతకుముందు మనకంటే ముందు వెహికల్ తీసుకున్న వాళ్ళు అంటే 1,00,000 కిలోమీటర్లు అలా తిరిగిన వాళ్ళు కూడా ఇంతవరకి రన్నింగ్ కంప్లెయింట్స్ అయితే ఏం లేవన్నమాట. వెహికల్ అన్నీ చాలా అయితే బాగున్నాయి. ఇంకా కొంతమందికి అయితే మాత్రం ఈ బ్యాటరీ అనేది కొంచెం మైలేజ్ డౌన్ అవ్వటం అట్లా అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఓవర్ హీట్‌లో ఛార్జింగ్ అనే దాన్ని పెట్టడం ఏదైనా బాడీకెళ్ళొచ్చినప్పుడు ఛార్జింగ్ అయితే పెడతా ఉంటారు. దానివల్ల ఏందంటే ఆల్రెడీ హీట్ ఎక్కువున్న సెల్స్ ఏం చేస్తుందంటే ఇంకొంచెం ఛార్జింగ్ స్లోగా తీసుకోవటం, ఓవర్ హీట్ అవ్వటం అంటే ఛార్జింగ్ ఎక్కే టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకి 0 నుంచి 130 పాయింట్స్ రావడానికైతే 3:30 గంటలైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది 4 గంటలు, 5 గంటలు కూడా పడతా ఉంటది. మనం హీట్‌లో ఛార్జింగ్ పెట్టినప్పుడు. వెహికల్ ఏదైనా మీరు ఏదైనా ట్రిప్‌కి వెళ్ళొచ్చి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు, పావుగంట అయితే వెహికల్‌ని బ్యాటరీ సెల్స్ అనేవి కూల్ అయిన దాకా వెయిట్ చేయండి. వెంటనే జర్నీకి వెళ్ళొచ్చిన వెంటనే అయితే ఛార్జింగ్ అయితే పెట్టొద్దు. ఎక్కువ మంది అలాగా మధ్యాహ్నం భోజనానికొచ్చినప్పుడు అట్లా ఒక గంట పెట్టుకుందాం అని చెప్పి సడెన్‌గా అయితే పెడతా ఉంటారు. దానివల్ల ఏందంటే సెల్స్ వీక్ అయ్యి బ్యాటరీ అనేది కొంచెం ఈ మైలేజ్ అనేది డౌన్ అయితే అవుతా ఉంటది. ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకుంటే చాలా మంచి లాభదాయకంగా అయితే ఉంటాయన్నమాట.
ఇప్పటికి నేను మొత్తం 60,000 కిలోమీటర్లు అయితే తిరిగాను. ఒకసారి ఛార్జ్ చేశాను అంటే కంప్లీట్‌గా ఏదైతే ఒక 20 పాయింట్ల ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెడతా ఉంటాను. ఇంకా ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా ఏదన్నా ట్రిప్ వెళ్ళొస్తే ఒక 20 మినిట్స్ అట్లయితే వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఆ సెల్స్ అన్నీ హీట్ తగ్గిందాకా. అందువల్ల ఏందంటే ఇప్పటి వరకు మనకు మైలేజ్‌లో ఎటువంటి తేడా రాకుండా అదే సేమ్ మైలేజ్ అయితే వస్తా ఉంది. స్టార్టింగ్ నుంచి ఏదైతే ఈ 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందో అదే విధంగా 100 కిలోమీటర్ల మైలేజ్ ఇప్పటికి గూడా అయితే వస్తుంది మన వెహికల్‌కి. ఎలక్ట్రికల్ వెహికల్ అనేవి చాలా జాగ్రత్తగా అయితే వాడుకునేప్పుడైతే మనకి ఎక్కువ కాలం అయితే పనిచేస్తాయన్నమాట. ఇంతకుముందు మనకంటే ముందు తీసుకున్న వాళ్ళు ఒక 5 ఇయర్స్ ముందు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వెహికల్స్ ఇప్పటికి రన్నింగ్ అవుతానే ఉన్నాయి. ఈరోజు నేను షోరూమ్‌కి వెళ్ళినప్పుడు ఒక వెహికల్ అయితే బూస్టింగ్ చేస్తా ఉన్నారు. అది ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఈ మిషన్ ద్వారా ఏందంటే మన సెల్స్‌కి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా బ్యాటరీ కార్ బ్యాటరీ గానివ్వండి, ఇప్పుడు మనం డీజిల్ వెహికల్ బ్యాటరీ గనుక ఏ విధంగా అయితే చార్జ్ చేస్తామో, అట్లాగా ఈ సెల్స్ అన్నిటికి ఒక 1 డే, 2 డేస్ అయితే పడుతుంది ఇవన్నీ బూస్టింగ్ అవ్వడానికి. అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయితే పనిచేస్తా ఉంటాయి. లేదు అంటే ఏదైనా సెల్ గనుక ఫెయిల్డ్ అయిందనుకోండి, ఆ సెల్ వరకు అయితే ఇక ట్రియోలో వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఒక కలర్ అయితే వచ్చింది. అంటే అంతకుముందు వైట్ అండ్ బ్లూ ఉంది కదా! ఇప్పుడు మొత్తం కంప్లీట్‌గా బ్లూ కలర్‌లో అయితే ఒక వెహికల్ అయితే వచ్చింది. ఈరోజు షోరూమ్‌కి వెళ్ళినప్పుడైతే చూసానన్నమాట. ఆల్రెడీ ఒక 4 వెహికల్స్ వరకు డెలివరీ కూడా అయితే ఇచ్చారు. ఈరోజు ఒక వెహికల్ మాత్రం షోరూమ్‌లో ఉంది. అది వచ్చేసరికి ట్రియో ప్లస్ అన్నమాట. ట్రియో కాదు, ట్రియో ప్లస్ అది. ఆ వెహికల్ అయితే ఒకటుంది. అది కలర్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. కొత్తగా ట్రియో ప్లస్‌లో వచ్చేసరికి మెటల్ బాడీ అయితే రాబోతుంది. ఇప్పుడు మనకి మోంట్రాలో ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో దానికి గనక ఐరన్ బాడీ వచ్చినట్లు, ఇప్పుడు ట్రియో ప్లస్‌లో కూడా ఐరన్ బాడీ అయితే రాబోతుంది. త్వరలో ఈరోజు లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. త్వరలో వెహికల్ రిలీజ్ డేట్ అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇంకా వెహికల్స్ అయితే మన ఏరియాకి అయితే రాలేదన్నమాట. దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇంకా అది ఎంత మైలేజ్ ఇస్తుంది? ఎంత రేంజ్‌లో ఇచ్చారు? ఇంకా వెహికల్ మోడల్ ఏమైనా మారిందా? లేదా ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది? ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఇంకా పూర్తిగా అయితే ఈరోజు లైవ్ ఈవెంట్‌లో అయితే చెప్పలేదు వాళ్ళు. దాని స్పెసిఫికేషన్స్ అన్నీ ఎల్లుండిలో అయితే రిలీజ్ చేస్తారు. దాని గురించి కూడా మనకి మనకు ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే అందించిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్‌కి కూడా మంచి బూస్టింగ్ అయితే ఉంటుంది. మీరు షేర్ చేసే కొద్దీ వీడియో అయితే ఎక్కువగా వైరల్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్కువగా తీసుకుంటారు. ఇక మీకు ఏదైనా సందేహం ఉంటే మాత్రం చాలామంది అయితే ఫోన్ నంబర్ అడుగుతా ఉన్నారు. ఫోన్ నంబరు అంటే ఇప్పుడు అందరికి ఫోన్ నంబర్ ఇచ్చుకుంటా వెళ్ళామనుకోండి, ఎక్కువగా వచ్చే కాల్స్‌ని రిసీవ్ చేసుకుంటా ఉండలేము. ఎందుకంటే పగలంతా మనం ఆటో తోలుతా ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటది. అందువల్ల మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సమయంలో మీకైతే ఆహ్, సమాధానం ఇస్తాను. ఒకవేళ అది కామెంట్ బాక్స్‌లో చెప్పేది కాదు, అంతగా అర్థం కాదనుకుంటే అప్పుడు నేనే మీ నంబర్ అడిగి తీసుకొని మీకు కాల్ చేసి దాని గురించి అయితే వివరిస్తాననమాట. మీరు అందుకని ఎక్కువగా ఫోన్ నంబర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్.